ఎగ్జామ్ రాసి వచ్చి అయితే బనానా జ్యూస్ అయితే ఇంత బాగా వస్తుందని అయితే అసలు అనుకోలేదు. ఉదయం లేసి అయితే బుక్ చేసినట్టే అనుకుంటున్నారా? బయాలజీ ఎగ్జామ్ అయితే చిన్న మొక్క కూడా రాదు, అందుకే చదువుదామని అయితే డిసైడ్ అయ్యి అలా బుక్ లో ఉన్నవన్నీ ఒకటి అయితే రివిజన్ అయితే చేసుకుంటున్నాను. అయితే రివిజన్ చేసుకుంటాడు అయితే ఐఎంపీలు అయితే చెప్పేస్తున్నాడు. మరి ఎక్కువ చదివితే 50 వచ్చేది అనుకుని అయితే ఇంటికి అయితే వస్తాను. 4 గంటలకి వెళ్ళి అయితే 6 గంటలకి అయితే ఇంటికి అయితే వస్తాను. ఇంటికి అయితే వచ్చి ఎగ్జామ్ కి అయితే వెళ్ళిపోయాను. సాయంత్రం వచ్చినట్టు మొక్కజొన్న అయితే కనిపించింది, మొక్కజొన్న అయితే వేస్తాను. సీరియస్ గా అయితే ఏదో చేసేస్తున్నాడు. ఒక గ్లాస్ తో వాటర్ అయితే తీసుకుని అయితే ఒక పాలు ప్యాకెట్ అయితే వేస్తాను. పాలు ప్యాకెట్ వేసాక అయితే అటుపల్లి అయితే వేసి ఫుల్ గా అయితే మిక్సీ చేస్తాను. ఇంకా ఒక్కొక్కరికి అయితే గ్లాస్ లో అయితే వేసి ఇస్తాను. మాకు అయితే డైరెక్ట్ అదే ఎత్తేసింది. అంతా జ్యూస్ తాగేలోపు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి మన టర్న్ అయితే వచ్చేసరికి అయితే మిక్సీకి అయితే ఎత్తేసాను. ఏ మాటగా మాట జ్యూస్ అయితే చాలా బాగుంది. మా వేడి వేడి రేకుల ఇంట్లో అయితే చల్లగా అయితే బనానా జ్యూస్ అయితే చాలా బాగుంది. అలా బనానా జ్యూస్ మా అక్క అయితే కొంచెం ఇచ్చేసి ఇవన్నీ తోమిమని అయితే చెప్పాను. అలా కొంతసేపు అయితే పక్కన ఎట్టిమన్నది. ఆ పక్కన ఉన్న మొక్కజొన్నలు అయితే తీసుకుని అయితే వస్తాను. మొక్కజొన్న రేట్లు అయితే తగ్గడంతో మా ఇంట్లో అయితే ఫుల్ గా అయితే మొక్కజొన్నలు అయితే వండేస్తున్నారు. అలా దొరికిందో తద్దోచం అనుకుని అయితే మనం అయితే ఫుల్ గా అయితే తినేస్తున్నాం. అక్కలందరూ అయితే మూవీ అయితే చూస్తున్నారు, కానీ నాకు ఆ మూవీ అయితే అర్థం కాలేదు. ఇంకా అలా నవ్వులి అలా ఉన్న మొక్కజొన్న అయితే లైక్ అయితే చేస్తాను. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ దేవురు కూడా కామెంట్ చేసేయండి. ఉంటా మరి, బాయ్.